హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. దూసుకొస్తున్న తుఫాన్ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమకి భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే మరో 4-5 రోజుల పాటు ఉష్ణోగ్రతలు బాగా తగ్గే అవకాశాలు ఉన్నాయని, రాత్రిపూట చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 26 నుండి కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో వర్షాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో నవంబర్ 23వ తారీఖున భారీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం మరింత బలపడి నవంబర్ 26వ తేదీ నాటికి ఇది తుఫానుగా బలపడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇది తమిళనాడులో కానీ లేక దక్షిణ కోస్తాంధ్రలో కానీ తీరం దాటే అవకాశాలు ఉన్నాయని, ఎక్కడ తీరం దాటేది మరో 2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రైతులు తమ వరి కోతలు నవంబర్ 25వ తేదీ లోపల పూర్తి చేసుకోవాలని, లేకపోతే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా తీరం వెంబడి 110 నుండి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దూసుకొస్తున్న తుఫాను ముప్పు నవంబర్ 26వ తేదీ నుండి ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, కావలి, మదినపల్లి జిల్లాలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, ఈ వర్షాలు నవంబర్ 26వ తేదీన మొదలై డిసెంబర్ 2వ తేదీ వరకు కొనసాగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం, సత్యసాయి జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు రాయలసీమ జిల్లాలో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు నవంబర్ 26 తర్వాత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, మన్యం, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇది దిశ మార్చుకొని దక్షిణ కోస్తాంధ్రలో తీరం దాటితే మాత్రం ఏపీ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణలో కూడా నవంబర్ 26 తర్వాత వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే ఇది ఎక్కడ తీరం దాటేది మరో 2-3 రోజుల స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆ లోపల రైతులు నవంబర్ 25వ తేదీ లోపల వరి కోతలు పూర్తి చేయాలని, లేకపోతే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మినిమం రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో రాబోయే 4 రోజులు ఉష్ణోగ్రతలు బాగా తగ్గే అవకాశాలు ఉన్నాయని, రాత్రిపూట చలి తీవ్రత కూడా బాగా పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. నవంబర్ 26 నుండి ఇటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని, అటు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.